నమస్తే, నేను సిరి. మామూలుగా వేసవి కాలం వస్తే స్కూళ్ళకి, కాలేజీలకి అయితే మనం హాలిడేలు తీస్తాం. అంటే సెలవులు ప్రకటిస్తారు. పిల్లలు ఆ వేడికి తట్టుకోలేరని చెప్పేసి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏపీలో వైసీపీ కార్యకర్తలకైతే హాలిడేస్ అయితే ప్రకటించారు. అంటే ఏదైతే వానాకాలం తర్వాత అంటే వానాకాలం వచ్చినప్పుడే పార్టీ గురించి ఆలోచించాలి, లేకపోతే ఆ కార్యాచరణ ముందుకెళ్ళొద్దు అన్నట్టుగా తను ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మామూలుగా మనం చూసుకున్నట్టు ఇందాక నేను చెప్పినట్టు స్కూళ్ళకి, కాలేజెస్కి పిల్లలు కాబట్టి వాళ్ళు ఎండకు తట్టుకోలేరు కాబట్టి హాలిడేలు ఇవ్వడం సర్వసాధారణం సార్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ కార్యకర్తలకి వేసవి సెలవులు ప్రకటించడం అది ఎంత అంటే దాన్ని ఎలా తీసుకోవాలి సార్? అంటే ఒంటిపూట బడులు కూడా ఉంటాయి, మరి అది పెట్టలేదా? అంటే మార్నింగ్ సెషనే పెట్టి ఈవినింగ్ వదిలేస్తారు, అదన్నా పెట్టుకోవాల్సింది కదా. ఇప్పుడు అంటే ఇదేమైనా ఎలక్షన్ ఇయర్ కాదని నిర్లక్ష్యమా? అంటే ఇదే పని ఎలక్షన్ ఇయర్లో కూడా చేస్తారా? ఇంకో సంవత్సరంలో ఎన్నిక ఉండగా ఎలా స్పీడ్గా జరుగుతాయి కార్యక్రమాలు? ఇప్పుడు ఆ విరామం తీసుకోవటమే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి రేపొద్దున ఒక పెద్ద హర్డిల్ కాబోతుంది. రాజకీయ పార్టీ అనేది అదొక సజీవ స్రవంతి. అదేంటి, నిత్య కార్యకలాపాలతో శ్రేణులు, నాయకులు ఎంగేజ్ అయి ఉండాలి. అంటే తన పార్టీని ఎంగేజ్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కనపడతారు. అంటే అంతకుముందు ఒక ప్రకటన చేశారు కదా సార్, సంక్రాంతి తర్వాత అంటే సంక్రాంతికి జనవరి వచ్చాక నేను ఖచ్చితంగా కార్యకర్తలతోనే ఉంటాను, ఆ తర్వాత సంక్రాంతి తర్వాత కార్యకర్తలతో ఉంటాను, ఇట్లా ఉంటా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా తను కార్యకర్తలతో ఉన్నది మనం చూడలేకపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు చూసినా యలహంక ప్యాలెస్లో ఉంటున్నట్టే ఎక్కువ మనకి వార్తలు వినిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటే సార్? అంటే ఇప్పుడు 10 నెలలు ఆయన ఏంటి ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయి ఇప్పుడు 10 నెలల్లో కనీసం 2 నెలలు కూడా ఆంధ్రప్రదేశ్లో లేడు. 8 నెలలు కర్ణాటకే ఆయన అంకితం అయిపోయాడు, యలహంక ప్యాలెస్ బెంగళూరు. అంటే ఇక తన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరు మార్చేశాడా? ఇప్పుడు ఇవాళ ఇతను పార్టీ నడపాలని ఉందా, మూసేయాలని ఉందా? అదేదో చెప్పేస్తే వాళ్ళు ఎవరి దారాళ్ళు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నాన్ సీరియస్నెస్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద గుదిబండగా మారిందనమాట. 3 దీక్షలకు పిలిపించాడు, ఏదో రైతు దీక్ష, అదేంటి మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళి మరి అక్కడేదో మిర్చి పడిపోయింది అని రైతుల మీద ఏదో మాట్లాడాలని చూశాడు. తుమ్మటం, దగ్గటం, ఇదే ఫస్ట్ టైం యార్డుకి వెళ్ళాడు ఏమో. వెంటనే తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, అతనిచ్చిన జీవో బయటికి తీశారు. కిలో 7,000కి కొనమని జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చి మరి ఎలా యార్డును ముట్టడిస్తాడు, ధర్నా చేస్తాడు? ఇప్పుడు అదే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రిని కలిశాడు, లేఖ రాశాడు, 12,000కి కొనిపించారు. అంటే రైతులకి 1,650 కోట్లు అతను ధాన్యం బకాయిలు పెట్టి రైతు ధర్నా అంటే ఎంత జోక్గా మారింది. పోనీ అందులో అతను పాల్గొన్నాడా? లేదు. తర్వాత విద్యుత్ ఛార్జీల ధర్నా అన్నాడు, అతనే 9 సార్లు పెంచాడు. పైపెచ్చు పోతూ కూడా సంతకం చేసి వెళ్ళాడు జస్టిస్ నాగార్జున రెడ్డి. ఇప్పుడు మొన్న పడ్డ 10,000 కోట్ల ఛార్జీలు కూడా జగన్ పెంచిన ఛార్జీలే ఇప్పుడు పడ్డాయి. అంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచినవి కాదు. స్పష్టంగా వాళ్ళు చెప్పారు ఏమని, విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు అని. అంటే 11 సార్లు ఛార్జీలు పెంచినాడు విద్యుత్ ధర్నా అంటే ఆయన మీద ఆయనే ధర్నా చేసుకుంటున్నారా సార్? అందరూ అదే అన్నారు. ఏది ఈ ధర్నాలు చేయాల్సింది ఆ కార్యాలయాల దగ్గర, కలెక్టరేట్ల దగ్గర, అక్కడ కాదు, తాడేపల్లి ప్యాలెస్ దగ్గరే ధర్నా చేయాలి. ఎందుకంటే మిర్చి నువ్వే ఇచ్చావు జీవో 7,000 అని. 11 సార్లు ఛార్జీలు కరెంటు పెంచింది నువ్వే. ఏది పోరు అన్నాడు, ఫీజు పోరు లేదా యువత పోరు. ఫీజు రీయింబర్స్మెంట్ నువ్వే 4,500 కోట్లు బకాయిలు పెట్టావు. అసలు పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసిందే నువ్వు. మరి నువ్వే ముఖం పెట్టుకుని ధర్నా చేస్తావు? ఎవరు విద్యార్థులు రాకపోతే అంబటి రాంబాబు, లక్ష్మీ పార్వతి, సీనియర్ సిటిజన్సే యువత పోరా, వాళ్ళే యువత. అంటే 3 ఆందోళనలకి అతను ఈ 10 నెలల్లో పిలిపించి ఒక్క దాంట్లో జగన్ పాల్గొనకపోవడం అంటే జగన్మోహన్ రెడ్డే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గుదిబండ.
జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీకి గుదిబండగా మారిన పరిస్థితుల్లో ఇక ఆ పార్టీ ముందుకేం పరిగెత్తుద్ది? రైట్. ఇప్పుడు మొత్తం వలసలు, అవును సార్. అందరూ పార్టీ మారుతున్నారు. మనం చూసాం ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆ ఎంపీటీసీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల వైస్ చైర్మన్, ప్రతి మండలంలో వైస్ చైర్మన్ ఎన్నిక, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు, జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నికలు. గతంలో అతను గెలిచినవన్నీ పోగొట్టుకుంటున్న పరిస్థితి. అంటే ఇవాళ జగన్ నమ్మకాన్ని కోల్పోయాడు ప్రజల్లో కాదు, అసలు సొంత పార్టీ కార్యకర్తల్లోనే నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో మీరేమంటున్నారు? వేసవి సెలవులా అంటున్నారు. సమ్మర్ వెకేషన్స్, ప్రజలే జగన్మోహన్ రెడ్డికి వెకేషన్ ఇచ్చేశారు. ఏది ఇది ఇక సమ్మర్ వెకేషన్ కాదు, ఇదేంటి పర్మనెంట్ వెకేషన్, ఇది శాశ్వత సెలవు అన్నమాట. ఇప్పుడు శాసనసభకి ఎందుకు వెళ్ళవు? అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఒక బ్లండర్ కదా. అతను ఏమని చెప్పాడు? 3 లోక్సభ నియోజకవర్గాలకు మీటింగ్ పెట్టుకుంటా అన్నాడు, 3 జిల్లాల్లో పర్యటిస్తా అన్నాడు, 3 రోజులు జిల్లాలోనే ఉంటాను, మొదటి రోజు అక్కడ ఉన్నటువంటి లోక్సభ వాళ్ళ సమీక్ష, కార్యకర్తలతో భేటీ, ఇట్లా చెప్పాడు. ఏం చేశాడు? 10 నెలల్లో ఒక లోక్సభ సమీక్షించాడా? అసలు ఇప్పటికి ఓడిపోయిన తర్వాత జగన్ అసలు దేనికన్నా సమీక్ష చేశాడా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, మొన్న ఎవరు రిపోర్టర్ అడిగాడు, అదే రికార్డెడ్ ప్రెస్ మీట్ ఏదో పెడితే అక్కడ ఉన్న జర్నలిస్టులు, సార్ మీరు జిల్లా పర్యటనలు అన్నారు కదా, మరి ఇంకా ఎప్పుడు వెళ్తారు జిల్లా పర్యటనల కంటే? 9 నెలలే అయిందంటున్నాడు. 9 నెలలే అయిందప్ప అన్నాడు. అంటే నువ్వు జిల్లా పర్యటనలకు వెళ్ళటానికేమో 9 నెలలే అయిందప్ప అంటావా? మరి వాళ్ళు కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని 9 నెలల్లో నెరవేర్చలేదంటావా? జగన్కి ముఖం చెల్లట్లేదా? జనంలోకి వెళ్ళటానికి జగన్కి ముఖం చెల్లట్లేదా? అసలు ఈ విశ్రాంతి ఏంటి, ఈ విరామం ఏంటి? రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేవి కాదనమాట. హైకోర్టుకి సెలవులు ఇస్తారు, ఎందుకంటే జడ్జీలు పాపం వాళ్ళు అనేక కేసులు ఇని అలసిపోయి ఉంటారు కాబట్టి కోర్టులకి నువ్వు చెప్పినట్టుగా సమ్మర్ వెకేషన్ అనో ఏదో ఇస్తారు. నువ్వేం పని చేసావని నువ్వు వెకేషన్ తీసుకుంటావు? వెకేషన్ ఎవరు తీసుకుంటారు? పిల్లలు బాగా కష్టపడి చదువుకుంటుంటే పాపం వడదెబ్బ తగులుద్ది ఎండ అని చెప్పి ఒంటిపూట బడులు పెడతారు, లేదు సమ్మర్ వెకేషన్ ఇస్తారు. ఎవరికి వెకేషన్? కష్టపడ్డారు. అసలు కష్టపడినాడికి వెకేషన్ అవసరమా? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళడానికి లేకపోతే టూర్లు ప్లాన్ చేసుకోవడానికి, ఆయన తీసుకోవడానికి కార్యకర్తలకి హాలిడే అని పెట్టారా, లేకపోతే ఎట్లా అని చూస్తున్నారు? అంటే అసలు జనం రారు, నేను వెళ్ళినా జనం రారు. ఇప్పుడు ఈ 3 ఆందోళనలు ఫెయిల్ అయ్యాయి. ఎవరు జనం రెస్పాన్స్ లేని పరిస్థితుల్లో ఫెయిల్ అవుతానని చెప్పి నువ్వు జనంలోకి వెళ్ళవా? ఇప్పుడు ఫెయిల్యూర్సే స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అంటారు కదా. అంటే మీరు కూడా జనం దగ్గరికి వెళ్ళారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్తారు సార్, పరామర్శక. ఇంకా వెళ్తాడు, ఎందుకంటే ఇక నువ్వు ఇక ఈ జిల్లా పర్యటనలు కాదు, ఇక జైలు పర్యటనలు. అంటే ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్టయితే అవి ఉన్నాయి. జనాల మధ్యలోకి వెళ్ళి మాట్లాడలేదు, కానీ జైళ్ళల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మరి వెళ్ళి నెల్లూరు జైలుకి వెళ్ళి పిన్నెల్లిని పరామర్శించాడు, లేకపోతే గుంటూరు జైలుకి వెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించాడు. ఇక మరి వంశీ దగ్గరికి వెళ్ళినట్టు లేడు, మరి వెళ్ళాలా? వల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి బెయిల్ మీద వచ్చినట్టున్నాడు. కానీ వాళ్ళ వైఫ్తో మాట్లాడారు, ఫోన్లో మాట్లాడటం కాదుగా, వెళ్ళి పరామర్శ కూడా చేస్తున్నాడు అన్నావుగా. జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్గా మారాడు, అది మనకి ఇవాళ కనపడుతుంది, నవ్వుల పాలు అవుతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్.